సుకుమారమైన వయసులో పరాయి దేశంలో దేవుని కొరకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు కనుక వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం ముందే తీసుకున్నారు కనుక వాళ్ళ భవిష్యత్తు అదిరిపోయింది. మరలా నేను చెప్తున్నాను, వాళ్ళ భవిష్యత్తులో చేయబోయే దేవుని పరిచర్యకి ముందస్తు నిర్ణయం ఏంటంటే ఆ భోజనం వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీరు కూడా దేనికి పడితే దాన్ని కొక్కుర్తి పడకండి. మరలా చెప్తున్నాను, ఏదో ఒక లౌకికమైన విషయానికి ఏదో కొక్కుర్తేసాలు వేయకండి. ఆ కొక్కుర్తేసాలు వేశారు, దేవుడు మీ కొరకు ఎన్నో దాసించుతాడు. ఆ నిత్యమైన మన్నా వరకు మిమ్మల్ని రానివాడు గుర్తు. కొన్ని విషయాలు మనం వదిలేసుకోవాలి, కొన్ని విషయాలు మనం దూరం చేసేసుకోవాలి, కొన్ని విషయాలు మనకు వద్దనాలి. అది లోకంలో ఏదైనా, అది ఏ ఎంగిలైనా మనకు వద్దే అంతే. ఎందుకంటే అది వద్దు మనకి, అది దేవునికి మనకి దూరం చేసే భయంకరమైన వ్యసనం. అది వద్దు, అది మనకు అంతే. అవి ఎప్పుడైతే మనం వదులుకున్నామో దేవుడికి ఇవ్వడానికి రెడీ చేస్తారట. అక్కడ దానియేలుకి రెడీ అవుతున్నాయి. ఆయన